ద ప్రోడక్ట్, షేర్ ద రిజల్ట్. ప్రోడక్ట్ యూజ్ చేయండి, ప్రోడక్ట్ యూజ్ చేసి ఆరోగ్యంగా ఉండండి. వచ్చిన ఆరోగ్యాన్ని షేర్ చేయడం వల్ల మనకి వెల్త్ అనేది వస్తుంది అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి డబ్బులు ఎందుకు సంపాదించాలి? డబ్బులు సంపాదించేదానికి కూడా మనకి ఇన్ఫ్లేషన్, మనకి అప్రిషియేషన్, ఇన్ఫ్లేషన్ రెండు ఇంబ్యాలెన్స్ ఉన్నాయండి. మనకి 1940లో చూసుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 10 రూపాయలు వస్తే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం 2020 సంవత్సరం చూసినా కూడా మనకి మనమిద్దరం మనకిద్దరు అనే నినాదం అనేది 2000లో వచ్చింది. మనమిద్దరం మనకిద్దరు. ఇప్పుడు జనాభా పెరుగుతున్నారని ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనేది వచ్చింది. అట్లా నలుగురున్నప్పుడు 10,000 సరిపోయింది 2000 సంవత్సరంలో. 2020కి ₹1,00,000 కావాలి. ఇప్పుడు 2024లో ఉన్నాం. ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం అనేది. ఈ సమస్య ఏంటి? మనకి ఇన్కమ్ సంపాదించే బిజినెస్ అనేది మనకి కంప్లీట్గా హెల్ప్ చేస్తుందండి. SEBI అని అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ పీపుల్ ఇన్వెస్టర్స్. ఎవరికైనా ఉండేది 24 అవర్సే. మల్టిపుల్ వర్క్స్ అనేది ఎట్ ఎ టైం చేయాలంటే చాలా కష్టమవుతుంది. బిజినెస్ అనేది ది బెస్ట్ వే ఇన్కమ్ సంపాదించడానికి. దీని బ్రాండ్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్లో రావడం పర్పస్ ఏంటంటే, బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ, ప్రోడక్ట్ని సేల్ చేయకుండా బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ అండ్ మన రిజల్ట్ని ప్రమోట్ చేస్తూ మన కాన్సెప్ట్ని అనేది ముందుకు తీసుకెళ్తాము. ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉంటారో, ఆల్రెడీ కంపెనీలో యాక్టివ్ మెంబర్ ఎవరైతే ఉంటారో, ఆయన రిఫరెన్స్లో ఈ కంపెనీలోకి ఫ్రీ సైన్అప్గా రావచ్చు. సైన్అప్ అనేది ఫ్రీ. 18 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా సైన్అప్ అవ్వచ్చు. ఎట్లాంటి ఛార్జెస్ లేవు. మనకు ఒక వెబ్ ఆఫీస్ వస్తుంది. మనం ఒక మొబైల్ నెంబర్కి, ఒక పాన్ కార్డ్కి, ఒక పర్సన్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పగానే మీరు ఏం పర్చేజ్ చేయకుండా కూడా ఐడి యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, మనకి డైరెక్ట్ ఇన్కమ్, మనమే పర్చేజ్ చేసుకున్న మనకు ఒక ఎన్రోల్మెంట్ డిస్కౌంట్ వస్తుంది. డైరెక్ట్ ఇన్కమ్, గ్లోబల్ ఇన్కమ్, ఇట్లా 5 రకాల ఇన్కమ్ టోటల్గా 3 phases డిజైన్ చేయడం జరిగింది. అది కూడా 10 రకాలుగా వస్తాయి. మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఏంటి? స్వచ్ఛ H2O, వాటర్ అనే కంటెంట్ ప్రొఫెషన్తో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. వరల్డ్ వైడ్గా ఇదివరకు 30-40 సంవత్సరాల కిందట నడుచుకుంటూ వెళ్ళి కాలువ పక్కన ఇట్లా తాగేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా అట్లా తాగే సాహసం చేస్తున్నారని, మన గోదావరి నీళ్ళు ఎవరైనా అట్లా తాగుతున్నారు? డైరెక్ట్ కలుషితం అయిపోతుంది. ఎందుకని? పెరిగిపోయింది జనాభా. మనకి 1990లో జనసాంద్రత వేరే, 2024, 2020 జనసాంద్రత వేరే. అవసరాలకు తగ్గట్టుగా మనకి గ్లోబలైజేషన్ పెరిగింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది. మనకి 1985-90లో ఎకరానికి 5 బస్తాలు 10 బస్తాలు పండించేవాళ్ళం. ఇప్పుడు 50 బస్తాలు పండిస్తున్నాం. కంప్లీట్ కంటామినేషన్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా కంటామినేషన్ పెరిగిపోయింది. సో మనం వాటర్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ సో మెనీ చేంజెస్ వచ్చేసింది. దానికి తగ్గట్టుగా మన ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో 1 గ్రామ్ వచ్చేసి 30 ప్యాకెట్లు ఉంటాయండి. ఒక పర్సన్కి ఒక నెలకు సరిపడా బాక్స్ ఇది. ఒక మనిషి రోజుకు 3 లీటర్లు తాగాలనుకోండి. ఇందులో 30 ప్యాకెట్లు ఉంటాయి. ఆ 3 లీటర్లో ఒక 1 గ్రామ్ కలుపుతాం. ఈజీ, కన్వీనియంట్. మనం పాకెట్లో, పర్సులో పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. మనం తాగాలి, మన హెల్త్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు. 30 ప్యాకెట్లు ఒక బాక్స్ కేవలం మనం 399 రూపీస్కి ఇస్తున్నాం. 549 రూపాయలు ఉన్నటువంటి ఆ బాక్స్ కేవలం 399 రూపాయలకి వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. లీటర్ 3 రూపాయలు కూడా మనకు పడదు. 150 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆయనకి డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఒకసారి డిస్కౌంట్లో వచ్చిన తర్వాత మనము 7 నుంచి 21 రోజులు వాడి సాటిస్ఫై కాలేదంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ. దెర్ ఈజ్ నో ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. సాటిస్ఫై అవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయండి? మాకు మేము ఎలా ఫీల్ అవుతాం? బెనిఫిట్స్ ఏం కనపడతాయి? బెనిఫిట్స్ ఏం కనపడతాయంటే, తాగిన 1 అవర్లో మనకి ఎనర్జీ ఫీల్ వస్తుంది. 1 to 2 డేస్లో మనకి అరికాల మంటలు, అరిచేతుల మంటలు, అలర్జీ ఇట్లాంటివి ఏమైనా అలర్జీ వచ్చేసి మనకు 3 నుంచి 7 రోజుల్లో క్లియర్ అవుతుంది. స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మనకి 7 నుంచి 21 రోజుల్లో పెయిన్ మేనేజ్మెంట్, నొప్పులు తగ్గుతాయి. హైదరాబాద్లో డాక్టర్ ఏర్కా రెడ్డి వాళ్ళ మిసెస్ విషయంలో ఆవిడ ప్రాపర్ వెయిట్ ఉంటారు, బట్ లిటిల్ బిట్ అండర్ వెయిట్, బట్ హెల్దీ పర్సన్. పల్స్ రేట్ 112 ఉండేది ఆవిడకి.
110 ఉండేది ఆవిడకి. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే రిలాక్సేషన్గా ఉండండి, వాటర్ సఫిషియెంట్గా తీసుకోండి, పీస్ఫుల్గా ఉండండి, ఫ్రూట్స్ వెజ్జీస్ ఇట్లా తీసుకోండి, వాకింగ్ చేయండి, ఇది చెప్పారు తప్ప ప్రాపర్ మెడికేషన్ అనేది ఆవిడకి 6 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నా కూడా ఆవిడకి ఆ ప్రాబ్లం పోలేదు. మన ప్రొడక్ట్ వాడిన తర్వాత కరెక్ట్గా 7 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటే 85కి వచ్చేసింది. స్టిల్ ఆవిడకి 82, 85 ఇదే ఉంది. వాళ్ళ మదర్కి పొజిషన్ డైలీ వాడాలి కదండి. మీరు రోజు మంచినీళ్ళు తాగితే రోజు వాడాలి, మంచినీళ్ళు తాగకపోతే వాడద్దు. రోజు మంచినీళ్ళు తాగితే కనుక వాడాలి, మంచినీళ్ళు తాగకపోతే మన ప్రొడక్ట్ వాడాలి. డైలీ 3 లీటర్లు వాడతానండి. 3 లీటర్లు ఇది కలుపుకొని వాడాలి. డైలీ వాడతానండి. డైలీ వాడచ్చాను. వాడాలి అంతే. 3 లీటర్లో 3 ప్యాకెట్లు వేసుకుని తాగడం. ఒక ప్యాకెట్ కాదు, ప్యాకెట్ చాలు సార్. ఒక ప్యాకెట్. 3 లీటర్ లీటర్కి ఒక ప్యాకెట్. కాదు, 3 లీటర్లు ఒక ప్యాకెట్. లీటర్ బాటిల్ కదా తాగేది. అంటే వాడేది ఎలా అని నేను చెప్తానండి. ఇప్పుడు మనం ఉన్న వెయిట్ రిలేటెడ్గా ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం యూసేజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. నేను రోజుకి 6 గ్రాములు వాడతాను, 6 నుంచి 8 గ్రాములు వాడతాను. నేను ఒక్కొక్కరు 2 గ్రాములే వాడతారు, ఒకరు 1 గ్రామే వాడతారు. ఎందుకు 1 గ్రాము, 2 గ్రాము, 4 గ్రాముగా డిజైన్ చేయబడిందంటే యాజ్ పర్ WHO నామ్స్ కొన్ని గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఏంటి ఆ గైడ్లైన్స్? RD అంటారు, రికమెండెడ్ డైలీ డైటరీ ఎలిమెంట్స్. ఒక పర్సన్ రోజువారీ తన శరీరానికి ఇవ్వాల్సిన అతి ముఖ్యమైన పౌష్టికాహారం. దాన్ని ఏ మోతాదులో కొలుస్తారంటే అడాక్వేట్ ఇంటేక్ అంటారు. ఎట్లా ఇస్తున్నాం అనేది పర్సంటేజ్. దాన్ని బట్టి మీరు మాల్ న్యూట్రిషన్ లేకపోతే ఎక్సెస్ న్యూట్రిషన్ తీసుకుంటున్నారో మాల్ న్యూట్రిషన్ తీసుకుంటలేదని తెలుస్తుంది. డైట్ అనేది ప్రాపర్గా కనుక, న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా కనుక తీసుకోగలిగితే మనకి ఆర్గాన్స్ అంటే సెల్యులర్ లెవెల్లో సెల్ నరిష్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. మనం డెఫిషియన్సీలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మినరల్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనం ప్రాపర్గా తీసుకోవాలి. అంటే ఎక్సెస్ తీసుకున్నంత మాత్రం తప్పేం లేదు. ఎక్సెస్ వెయిట్ ఉన్నాం అనుకోండి, వెయిట్ని బట్టి వాటర్ తీసుకోవాలి. ప్రతి 20 కిలోల బరువుకి 1 లీటర్ వాటర్ వాడాలి. దాన్ని బట్టి మీరు ఎంత వెయిట్ ఉన్నారని బట్టి డివైడెడ్ బై 20 అన్ని లీటర్లు వాటర్ అనేది వచ్చేస్తుంది. అందులో ఈ ప్రోడక్ట్ మీరు 2 గ్రామా, 3 గ్రామా, 4 గ్రామా ఇనిషియల్గా మనకి బ్యాలెన్సింగ్ అవ్వాలి కాబట్టి 1 లీటర్కి 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 లీటర్కి 1 గ్రామ్ తీసుకోవచ్చు, 3 లీటర్ 1 గ్రామ్ తీసుకోవచ్చు. అన్ని నార్మల్ వచ్చిన తర్వాత మీరు 5 లీటర్లో 1 గ్రామ్ తీసుకోవచ్చు. మీరు 1 లీటర్లో 1 గ్రామ్ కలిపారు అనుకోండి, మీకు TDS 350 నుంచి 400 చూపిస్తుంది. అదే 5 లీటర్లో కలిపారు అనుకోండి 175 నుంచి 200 చూపిస్తుంది. pH కూడా సిమిలర్గా చూపిస్తుంది. 1 లీటర్కి 1 గ్రామ్ కలుపుకోవచ్చు. 1 లీటర్కి ఇనిషియల్ డేస్లో 1 లీటర్కి 1 గ్రామ్ కలుపుకోవచ్చు. మీ కన్జంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫుడ్ సప్లిమెంట్. ఒక 1 గ్రామ్ కనుక మీరు తీసుకుంటే యాజ్ పర్ RDA నామ్స్లో మనకి 42% న్యూట్రిషన్ అనేది బాడీకి రీచ్ అవుతుంది. రిమైనింగ్ 58% మీరు తీసుకున్న డైట్ త్రూ రావాలి. సార్ చెప్పిన ఒక 3 పాయింట్లు కంప్లీట్ చేసేసి ప్లాన్లోకి వెళ్ళిపోతాం. ఇది కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకు ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. తాగంగానే మనకి హెవీ ఫీలింగ్ అనేది పోతుంది. తేనుపుల రూపంలో, నెక్స్ట్ మోషన్ రూపంలో గ్యాస్ట్రిక్ సమస్య అనేది క్లియర్ అవుతుంది. 1 డే ఫుల్ ఎనర్జీ, 1 డే కనుక మినిమం 3 లీటర్లు అంటే ఫుల్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతాం. మనం మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, పని చేసేటప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ తెలుస్తుంది. 3 డేస్ ప్రాపర్గా కనుక యూజ్ చేయగలిగితే మెగ్నీషియం డెఫిషియన్సీ రిలేటెడ్ ఇష్యూస్, అరికాల మంటలు, అరిచేతుల మంటలు, కాల్షియం రిలేటెడ్ డెఫిషియన్సీ, పెయిన్స్, అయోడిన్ రిలేటెడ్ సమస్యలు, హార్మోన్ రిలేటెడ్ ఇన్బ్యాలెన్స్, ఓవర్ సెట్ కావడం, టూ మచ్ స్వెట్ వచ్చేస్తుంటుంది. ఏసీలో ఉంటారు కానీ టూ మచ్ స్వెట్ వస్తుంటుంది. హైపో, లోయర్ ఆర్ హైయర్ ఏదైనా కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు అనేది మనకి వితిన్ 3 to 7 డేస్లో కనిపిస్తాయి. 7 to 21 డేస్ వాడితే దువ్వుని దువ్వుకునేటప్పుడు మనకి హెయిర్ అనేది ఫాలింగ్ అనేది మీకు 90% కంప్లీట్ అయిపోతుంది. 41 డేస్ అయితే 100% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. స్కిన్ స్ట్రక్చర్ మారుతుంది, స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్, స్కిన్, నెయిల్, హెయిర్, పర్ఫెక్ట్ హెల్త్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఈ రిజల్ట్స్ స్పష్టంగా మనకు తెలుస్తాయి. అందుకని మనము 7 to 21 డేస్
సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరిగింది. 1 గ్రామ్ మనం తీసుకొని సాటిస్ఫై అవ్వకపోతే కనుక 9 ప్యాకెట్లు బాక్స్ కంపెనీకి ఇచ్చేస్తే 399 రూపాయలు ఏ అకౌంట్ నుంచి వస్తుంది ఆ అకౌంట్ కొట్టేస్తుంది. కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేసేసినా కూడా అదేం డిడక్షన్ ఏమి ఉండదు. నచ్చింది అంటే మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. రికమెండ్ చేసేటప్పుడు రిజల్ట్ షేర్ చేస్తాం, ప్రోడక్ట్ సేల్ చేయం. ఇక్కడ ఒక పర్సన్ ఒకసారి సిస్టంలోకి వచ్చిన తర్వాత 1 గ్రామ్ ఒకసారి కొనుక్కోగలుగుతారు. మళ్ళీ 1 గ్రామ్ కొనుక్కోవాలంటే మళ్ళీ 1 గ్రామ్ కొనాలంటే మళ్ళీ న్యూ పర్సన్తో ఐడి వేసి ఐడితో తీసుకోవాలి. ఫేజ్ 1లో అసలు సేల్స్ అనే కాన్సెప్టే లేదు, అమ్మడానికి లేదు, నో సేల్స్. నేను జాయిన్ అయ్యానండి, ఇప్పుడు ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు వాడడానికే అయిపోయినాయండి, మళ్ళీ కొనుక్కోవచ్చు కదండి. కొనుక్కోవచ్చు. అది ఎలా కొనుక్కోవచ్చు మీకు చెప్తాను నేను. 1 గ్రామ్ కొనుక్కోలేరు. 2 గ్రామ్ అప్గ్రేడ్ అవుతుంది, అది ఎలా చెప్తారు. 2 గ్రామ్ మళ్ళీ మీకు నచ్చింది మళ్ళీ కొనుక్కోవాలి. మళ్ళీ కొనుక్కోవాలన్నప్పుడు మీకు కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తే మీకు డబ్బులకు డబ్బులు, ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులకు డబ్బులు. ఇప్పుడు మళ్ళీ మీరు బాక్స్ కొనాలనుకోండి, మళ్ళీ 399 పెట్టాలి కదా. ఆ 399 మీరు పెట్టకుండా మీకు వచ్చిన రిజల్ట్తో మళ్ళీ మీరు ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొనుక్కునే విధంగా ఒక ఆప్షన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నచ్చింది మీరు ఎవరికైనా చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి లెవెల్ వల్ల 90 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు నచ్చింది, మీరు రిజల్ట్ వచ్చింది నాకు చెప్పారు, మీరు చెప్పంగానే నాకు కూడా నచ్చింది. 399 రూపాయలు ఏముంది, రెస్టారెంట్కి వెళ్తే 300 రూపాయలు భోజనానికి అవుతుందని చెప్పి నేను తీసేసుకున్నా. మీకు 90 రూపాయలు వచ్చింది. నాకు నచ్చింది, నేను సార్కి చెప్పాను, సార్ కూడా తీసుకున్నారు, నాకు 90 వచ్చింది, మీకు 30 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్లో 30 రూపాయలు వస్తుంది. ఒకరే కాదు, ఇద్దరిని చేయండి, ముగ్గురిని చేయండి, 10 మందిని చేయండి, 10,000 మందిని చేయండి, మీ ఇష్టం. డైరెక్ట్ చేసుకోవచ్చు, కండిషన్ ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ లెవెల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికైనా 24 గంటలు ఉండేది. మీరు మీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మీ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మనం మన గురించి టైం ఇచ్చుకోవాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా టైం ఇవ్వాలి. కాబట్టి మనం కరెక్ట్ పీపుల్ ఒక 5 చెప్పామనుకోండి, మనం 100 మంది చెప్పాల్సిందా, కరెక్ట్ ఒక 5 చెప్పామనుకోండి, ఒక 5 కనుక కరెక్ట్గా మనం బిజినెస్ ప్లాన్ చెప్పి 5 అట్లా కనుక డీపర్లోకి వెళ్ళగలిగితే 10,98 లక్షలు తీసుకోవచ్చు, కేవలం 399 రూపాయలు ప్రోడక్ట్తో. మీకు ఈ 4 లెవెల్స్ కంప్లీట్ చేసరికి 14,700 వస్తుంది. 5 చెప్పున మనం ఒక 5 హెల్ప్ చేసుకుంటూ మనం ఎట్లాగా ఒక 5 చెప్తే మనకి 450 రూపాయలు వస్తుంది. 399 రూపాయలు మనకు ఫ్రీ అయిపోయింది ప్రోడక్ట్. ఒక 5 రికమెండ్ చేశారు, మీకు 1 గ్రామ్ ప్రోడక్ట్ అయిపోయింది. మళ్ళీ మీరు సేల్ చేయడం కాదు, మీ గురించి మీరు వాడుకోవాలి. ఇప్పుడు 1 గ్రామ్ మీరు ఒక్కరే వాడతారు కదా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మంచిగా తాగుతారు కదా. మీ గురించి మీరు పెట్టుకుంటేనేమో 399 1 గ్రాము. మీరు మీతో పాటు ఫ్యామిలీ కూడా వాడాలనుకుంటేమో 2 గ్రాము ఒక్కొక్కటి 999 రూపాయలు ఉంటుంది. అందులో కూడా 30 ప్యాకెట్లు ఉంటాయి, 60 గ్రాములు ఉంటుంది. ఒక బాక్స్లో 60 గ్రాములు, 2 గ్రాముల ప్యాకెట్లు 30 ఉంటాయి, 60 గ్రాములు ఉంటుంది. ఇది 699 రూపాయలకు వస్తుంది. మనకి ఇక్కడికి వచ్చేసి 699 రూపాయలకు వస్తుంది. 300 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. ఈ 300 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ మీరు 4 బాక్సులు ఎట్ టైం తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాను కాబట్టి ఇదొక ప్రోడక్ట్, అదొక 2 ప్రోడక్ట్ అట్లా కూడా తీసుకోవచ్చు. 699 రూపాయలు మనకు 2 గ్రామ్ బాక్స్ అనేది వస్తుందండి. 300 రూపీస్ డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. 2,799 రూపాయలు తీసుకుంటాము. సేమ్ అదే కమ్యూనిటీ, మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళని తీసుకురావట్లా, మీ గురించి తీసుకున్నారు 1 గ్రామ్, మళ్ళీ ఫ్యామిలీ గురించి 2 గ్రామ్ అనేది 4 బాక్సులు తీసుకున్నాం. తీసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ వస్తుందంటే ఇది సేమ్ అదే కమ్యూనిటీ, మనం ఎట్లా తీసుకున్నాం, మనం పరిచయం చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. తీసుకునేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి 243 రూపాయలు వస్తుంది. ఇక్కడ 33,49 లక్షలు రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో 243 రూపాయలు, సెకండ్ లెవెల్లో 99, థర్డ్ లెవెల్లో 72, 63, 54, 45, 45, 36, 27, 27, 10 లెవెల్స్ నుంచి మనకి ఈ రకంగా 33,49 లక్షలు రావడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి 90 రూపాయలు, 30 రూపాయలు, 18, 5 లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు 9 రూపాయలు చొప్పున ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మనకి ఇంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఇదే 6 చొప్పున క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 63 కోట్లు వస్తుంది. 4 చేసాం కదండి, 6 చేసి మనం 6 చేసి వాళ్ళు కూడా 6 చేసేటట్టు వెళ్తే ఇక్కడ ఎట్లాంటి కండిషన్ లేదు.
కంపల్సరీ వాళ్ళందరూ చేయాలనే కండిషన్ లేదు. మన 10 లెవెల్స్ వరకు ఒక్కరు చేసుకుంటే వెళ్ళినా కూడా వస్తుంది. అట్లా మనం ఒకరు చేసినా కూడా 5గురిలో ఒక్కరు చేసినా కూడా 2.5 కోట్లు అయితే గ్యారంటీగా వస్తుంది. మనం చేసిన 5గురిలో ఒక్కరు కరెక్ట్గా చేసినా కూడా 2.5 కోట్లు అయితే సంపాదించుకోవచ్చు. ఎందుకు ఇది డైరెక్ట్ ఇన్కమ్ అండి? ఎందుకు మనం చేయాలని అంటే స్మార్ట్గా 2 కలిపి ఎట్ టైం తీసుకోవచ్చు. మీరు అన్నారు కదా 1 గ్రామ్ అయిపోతే నెక్స్ట్ ఏంటని. మీరు 1 గ్రామ్ ఒక బాక్స్, 4 గ్రామ్ 4 బాక్సులు 2 కలిపి 3,200తో ఒకేసారి చేసి లెవెల్ ఇన్కమ్ మనం 45 కోట్లు 5గురితో ప్రమోట్ చేస్తే 45 కోట్లు. అదే 6గురితో చేస్తే కనుక 265 కోట్లు సంపాదించుకోవచ్చు. 265 అప్రాక్స్ వస్తుంది సేమ్ కమ్యూనిటీతో. ఇది ఎందుకు చేయాలనంటే ఆ 2 మనం చేస్తే వస్తాయండి. మనం కంపెనీ ఏ రకంగా మనం సపోర్ట్ చేస్తుందంటే 1 గ్రామ్ రెవెన్యూలో మనకి 4,390. మీరు అడిగారు చూసారా సార్? ఇదే మీరు అడిగింది. ఇది అది కలిపి వస్తుంది. మీరు అడిగారా సార్? మీరు అడిగారు. అది మనం చేస్తే మన కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ అది. ఇది కంపెనీ అడిషనల్గా సపోర్ట్ చేస్తుంది. మనం ఒక 4గురికి కనుక పరిచయం చేసి ఆ 4గురు బిజినెస్ చేసినా చేయకున్నా మనం బిజినెస్లో ఒక 4గురిని తీసుకొచ్చి ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసి ఒక బ్రాండ్ మెంబర్గా కంపెనీలో రికగ్నైజ్ అయితే యాక్టివ్ గ్లోబల్ షేర్ నుంచి మనకి ఒక పొజిషన్ ఇచ్చి మనకి 4 రౌండ్స్లో 4,392 రూపాయలు మనకి కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఇది లైవ్లో చూపిస్తుంది కంపెనీ ఎంతమంది గ్లోబల్ షేర్లో ఉన్నారు, ఎంతమంది స్మార్ట్ షేర్లో ఉన్నారు అనేది లైవ్లో చూపిస్తుంది. ఇక్కడ 1 గ్రామ్తో మీరు ఒక 1 గ్రామ్ బాక్స్ తీసుకున్నారు, 400 రూపాయలు అనుకుందాం. మీరు ఒక 4గురికి పరిచయం చేశారు, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 400 రూపాయలు 400 రూపాయలు 400 రూపాయలు కొన్నారనుకుందాం. అంటే ఇది ఒక 1,600, మీరు 400, 2,000 రూపాయలు బిజినెస్ చేశారు. మీరు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు. కంపెనీ 4 రౌండ్స్లో మీకు 4,392 రూపాయలు ఇస్తుంది. అంటే ఈ రకంగా 4గురిని చేసిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో మీరు మీ తర్వాత వచ్చిన వాళ్ళని మీకంటే ముందున్న వాళ్ళకి 4 చొప్పున ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి 4 చొప్పున మీకు కూడా 4 ఇస్తూ 4, 16, 64, 256 ఇట్లా ఫిలప్ చేస్తుంది. మొత్తం 340 మంది ఫిలప్ అవుతారు. ఫిలప్ అయినప్పుడు 4 రౌండ్లో 360 రూపాయలు, 576, 1,152, 2,304 రూపాయలు మొత్తంగా కలిసి మనకి 4,300తో 4 రౌండ్లుగా వస్తుంది. ఒకేసారి రాదు ఇది. ఫస్ట్ 360. ఫస్ట్ మనం ఒక 4గురిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 90 రూపాయలు చొప్పున 360 వచ్చేసింది. వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారు, మనం ప్రోడక్ట్ తీసుకున్నాం. కంపెనీకి మనం బాధ్యలేం, వాళ్ళు మనకి బాధ్యలేం, ఎవరు మనల్ని ఏం అడగరు. ఎందుకంటే ప్రోడక్ట్ ఇచ్చేసాం, ఫేస్ వాల్యూ నో డిస్టర్బ్ అవ్వదు. రిజల్ట్ వస్తేనేమో కంటిన్యూ చేస్తారు, రిజల్ట్ రాకపోతే డబ్బులు వాపస్ తీసుకుంటారు. దేర్ ఇస్ నో హార్మ్. మనకి మనీ సర్క్యులేషన్ అనేది ఇక్కడ ఏం జరగట్లేదు. ప్రోడక్ట్ అనేది రెవెన్యూ జరుగుతుంది. ఇక్కడ గ్లోబల్గా 1 గ్రామ్ పైన ఏదైతే గ్లోబల్గా జరుగుతుందో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరెవరైతే మీరు ఇప్పుడు 4గురిని జాయిన్ చేసి ఇంట్రడ్యూస్ చేసి ప్రోడక్ట్ ఇచ్చేసి మీరు ఇందులో రాగానే ఎవరో కలకత్తాలో ఒక అతను 4గురిని చేసి వస్తే అతను మీ తర్వాత వచ్చిన అతను మీకు వచ్చిన తర్వాత అతనికి వస్తుంది. అట్లా ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది అయితే 4గురిని కంప్లీట్ చేస్తారో ఇట్లా ఒక గ్లోబల్ అనేది షేర్ అనేది ఫిలప్ అవుతుంది. ఇది 1 గ్రామ్ టర్న్ ఓవర్లో తీసిస్తుంది అనమాట. ఎంత ఇస్తుందంటే 153 రూపాయలు షేర్ చేస్తుంది. 4,392 రూపాయలు మనకి ఇస్తుంది. 2 గ్రాములు తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 4గురిని చేస్తే ఇందులోకి వచ్చి గ్లోబల్ షేర్లోకి వచ్చాయి కదండి. 2 గ్రాములు 4 బాక్సులు ఎందుకు కొనాలి? ఒక బాక్సే కొనుక్కోవచ్చు కదా. 4 ఎందుకు కొనుక్కోమంటుందనంటే ప్రతి ఫ్యామిలీకి అట్లా ఫ్యామిలీ గురించి మినిమం 2 నెలలు. ఎందుకంటే సేల్స్ లేదు, ఇందులో అమ్మేది లేదు. మనం హెల్త్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్. 2,800 రూపాయలు ఎట్ టైం పెట్టి మనం 4 బాక్సులు ఎట్ టైం కొనుక్కున్నందుకు గాను కంపెనీ మనకి గ్లోబల్ షేర్ 5,33,250 రూపాయలు ఎవరైతే తన ఫ్యామిలీ గురించి 2,800 పెట్టారో ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాలనుకునే ఉద్దేశం ఉంది కంపెనీకి. ఒక 5 లక్షల రూపాయలు సపోర్ట్ చేయాలని. ఎందుకు సపోర్ట్ చేయాలి? అసలు 5 లక్షలే ఎందుకు? దానికి ఒక కథ ఉంది. మనకి ఇండియాలో 75% పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. 75% పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఏ ఒక్క ఫ్యామిలీ కూడా 2 లక్షలు 3 లక్షలు దాయలేరు. 1,00,000 రూపాయలు దాయంగానే బంధువులు వచ్చేస్తారు అప్పిమ్మని. 1,00,000 రూపాయలు మన దగ్గర జమ అవ్వగానే మన ఖర్చులు వచ్చేస్తాయి. 3-4 లక్షల రూపాయలు ఒకే దగ్గర ఒకేసారి మనం జమ చేయాలని అంటే అయ్యే పని కాదు. 100 మందిలో ఒకరిద్దరు మాత్రమే అట్లా చేయగలుగుతారు. చాలా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి. ఈ యూనివర్స్లో అత్యంత సులువైన పని ఏదిందని అంటే డబ్బులు సంపాదించడం. అత్యంత కష్టమైన పని ఏంటంటే సంపాదించిన డబ్బులు మెయింటైన్ చేయడం ప్రాపర్గా, లాస్ అవ్వకుండా.
మెయింటెనెన్స్ అనేది చాలా మందికి తెలియదు, అందువల్ల చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అట్లాంటి ఫ్లక్చువేషన్స్ని స్టేబుల్ చేయడానికి కంపెనీ వైపుగా ఒక సపోర్టు, ఎవరైతే 2800 పెట్టి తన ఫ్యామిలీకి హెల్త్ ఇవ్వడానికి ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేశారో తను ఎవరిని ఇంట్రొడ్యూస్ చేసినా చేయకపోయినా ఇది అనేది అతను క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే 2800 పెట్టి 4 బాక్సులు కొన్నారో తనకు ఒక నెంబర్ అనేది అలర్ట్ అవుతుంది. తనకంటే ముందున్న వాళ్ళకి, తన తర్వాత వచ్చిన వాళ్ళు తను ఒక్కొక్కరికి 5గురిని ఇచ్చుకుంటారు. సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయకపోయినా కూడా అప్గ్రేడ్ అవ్వడంతోనే ఆ రేస్లో ఉన్నాం మనం. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరెవరో ఎక్కడెక్కడ ఎవరెవరో కొంటున్నప్పుడు మనకి 5, 25, 125, 625, 3125 ఇట్లా కమ్యూనిటీ, గ్లోబల్ కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అయినప్పుడు టోటల్గా మనకి 3905 మంది ఫిలప్ అవుతున్నారు. అందులో ఒక్కరు కూడా మన వాళ్ళు లేరు. మనం ప్రోడక్ట్ వాడాము, నచ్చితేనే అప్గ్రేడ్కి వచ్చాము, రిజల్ట్ అయితే వచ్చింది. కంపెనీ ఏం చెప్తుందంటే ఈ 5,33,250 తీసుకోవడానికి ఒక 5గురికి బ్రాండింగ్ చేయమంటుంది. ఇది కష్టమైన పైన తేలికైన పని అండి. ఈజీ 2800 పెట్టి బ్రాండింగ్ చేయండి. 5 రౌండ్స్కి గాను 5గురిని బ్రాండింగ్ చేయండి, అంతే. మనకి ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్క రౌండ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది మనకి 243 రూపాయలు. మనం 5గురిని డైరెక్ట్గా చేస్తే 1215 రూపాయలు వస్తుంది. అక్కడ 90 రూపాయలు, దగ్గర 1600 రూపాయలు వస్తుంది. సెకండ్ రౌండ్ నుంచి 4500, థర్డ్ రౌండ్ నుంచి 22,500, ఫోర్త్ రౌండ్ నుంచి 1,12,500, ఫిఫ్త్ రౌండ్ నుంచి 3,93,750 రూపాయలు. మొత్తం కలిసి మనకి 5,33,250 రూపాయలు డెఫినెట్గా ఒక రోజున వచ్చి తీరుతుంది. ఇప్పుడున్న స్పీడ్ని బట్టి అయితే సంవత్సరం 3 నెలలకు వస్తుందని అంచనా ప్రతి ఒక్కరికి. ఇది రోల్ ఓవర్ మోడల్లో ఉంటుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ 3,93,750 రూపాయలు ఇచ్చినప్పుడు మళ్ళీ 2,800, 3,000 రూపాయలు పట్టుకొని మళ్ళీ ప్రోడక్ట్ ఇచ్చి మళ్ళీ రేస్లో పెడుతుంది. ఎవరైతే తీసుకోవాలో వాళ్ళకి పెడుతుంది ఆయన్ని. ఎందుకంటే ఇది నిత్యం వాడే ప్రోడక్ట్ కాబట్టి, మనం రెగ్యులర్గా ఇది కన్జంప్షన్ ప్రోడక్ట్ కాబట్టి మనం తీసుకునే ప్రాసెస్లో ఇట్లా ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ అవుతాం, ఎగ్జిట్ అయిన తర్వాత ఎంట్రీ అవుతాం. ఇట్లా రోల్ ఓవర్ మోడల్లో ప్రతి ఒక్కరు కూడా దీనికి 5 టైమ్స్ పీపుల్ అంటే 5 మ్యాట్రిక్స్లో అవుతుంది కాబట్టి 5 టైమ్స్ పీపుల్ అంటే దగ్గర 19,000 మంది వచ్చారంటే ఈ 19,000 మంది వచ్చిన తర్వాత ఎవరు రాకున్నా కూడా ఈ 19,000 మంది ఒక్కొక్కరు కొనుక్కుంటూ ప్రతి ఒక్కరికి 5 లక్షల 19,000 మందికి వస్తాయి. అట్లా 100% అచీవబుల్ మోడల్ అనమాట. ఇట్లా మనకి 5,33,250 రూపాయలు సపోర్ట్ చేస్తుందండి కంపెనీ. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఈ అప్గ్రేడ్ ఏదైతే ఉందో, ఎందుకు 4 బాక్సులు 2 గ్రాములు 4 బాక్సులు ఎందుకు కొనాలంటే ఈ అప్గ్రేడ్ వాల్యూమ్ ఎక్కువ, మనకి 2,800 కాబట్టి అక్కడ ప్రొడక్ట్తో పాటు రివార్డ్స్. ఒకరికి 4గురికి హెల్ప్ చేయాలి, ఒక 5గురికి హెల్ప్ చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉందో ఆ 5గురికి హెల్ప్ చేసే ఆలోచన ఉన్నటువంటి పీపుల్ ప్రతి ఒక్కరిని కూడా మనం రికగ్నైజ్ చేయాలి, సమ్ రివార్డ్ అండ్ అవార్డ్తో సన్మానించుకోవాలనే ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేశాము. టోటల్గా మనకి 10 లెవెల్స్కి గాను 10 రివార్డ్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ మనం 7 రివార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనం అప్గ్రేడ్ అయ్యి మనం ఒక 5గురిని కనుక అప్గ్రేడ్ చేపిస్తే అక్కడ వచ్చే ఇన్కమ్ కాకుండా మనకి 22 పీస్ డిన్నర్ సెట్ ఫ్రీ ఉందండి. దీనికి టైం లిమిట్ ఏం లేదు. ఇంతవరకు 2 వారాల్లో చేయాలి, ఇప్పుడు టైం లిమిట్ తీసేసాము ఒక 1 వీక్ బ్యాక్ నుంచి. డిన్నర్ సెట్ ఫ్రీ ఉంది. మనం ఏదైతే డిన్నర్ సెట్ తీసుకున్నామో మన 5గురు పీపుల్కి కనుక డిన్నర్ సెట్ ఇప్పించగలిగితే మనకి స్మార్ట్ వాచ్ ఫ్రీ, బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అనేది ఫ్రీ. మనం స్మార్ట్ వాచ్ తీసుకున్నాం, మన 5గురు పీపుల్కి స్మార్ట్ వాచ్ ఇప్పిస్తే మనకి స్మార్ట్ ఫోన్ ఫ్రీ. F9 అనే వివో అనే కంపెనీది F9 అనే బ్రాండ్ మొబైల్ అనేది ఫ్రీ వస్తుంది. అలానే మనం ఫోన్ తీసుకున్నాము, మన 5గురికి ఫోన్ ఇప్పించాము, మనకి ల్యాప్టాప్ వస్తుంది, స్మార్ట్ ల్యాప్టాప్. మనం ల్యాప్టాప్ తీసుకున్నాం, మన 5గురికి ల్యాప్టాప్ ఇస్తే మనకి ఈవీ మోపెడ్ వస్తుంది. మనం తీసుకున్న ఈవీ మోపెడ్ మన 5గురికి ఇప్పిస్తే మనకి ఈవీ బైక్ వస్తుంది. మనం తీసుకున్న ఈవీ బైక్ మన 5గురికి ఇప్పిస్తే మనకి నెక్సాన్ కార్ వస్తుంది, టాటా నెక్సాన్ ఈవీ కార్ వస్తుంది. ఆ కార్లు, ఈ రివార్డ్ కార్లు దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 25-30 లక్షలు ఉన్నాయి. మనకి ఏదైతే ఓవరాల్ ఇప్పుడు మనం చెప్పామో రివార్డ్స్ ప్లస్ వచ్చే గ్లోబల్ షేర్ అదంతా కలిపి మనకి ఆ 7th రౌండ్ వరకు చూస్తే 50-55 లక్షలు ఉంది. అది 10th లెవెల్ వరకు మనం డ్రైవ్ చేయగలిగితే దగ్గర 2 మీద 45 కోట్లు ఉంది. 1% మనం తీసుకున్నా కూడా ఇందులో గ్యారంటీడ్ హెల్త్, గ్యారంటీడ్ వెల్త్. నేను చెప్పిన పాయింట్ ఇందులో ఓవరాల్గా ఏదైనా కష్టమైన పని ఏదైనా ఉందండి? ఏం లేదు. కారు తీసుకోలేరు అనే పాయింట్ ఏమైనా ఉందా?
కండిషన్ కానీ మ్యాచింగ్ కానీ క్యాపింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా విన్నర్ అవుతారు. దెర్ ఈజ్ నో లూజర్. ప్రతి ఒక్కరు విన్నర్ అవుతారు. బట్ ఇది మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత కాన్సన్ట్రేట్గా మనం పీపుల్కి హెల్ప్ చేయగలుగుతాము, సబ్జెక్ట్ పెంచుకోగలుగుతాము. ఎస్పెషల్లీ హెల్త్ పైన అవేర్నెస్ ఉండాలి. మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇందాక ఆయన అన్నారు, ఎవరో ఒక 10 సంవత్సరం ముందు పోయేదే ఉందని అన్నాడంట. అట్లా అంటే మనం ఏం చేయలేం. కానీ ఆయన వీరేంద్ర గారు అన్నట్టు వాళ్ళ పిల్లల గురించి అయినా సరే స్టెప్ తీసుకోవాలి. యాజ్ పర్ మారుతున్న కాలాన్ని బట్టి మనం మారాలి, తప్పదు. లేకపోతే మారిన వాళ్ళ చేత మనం మార్చబడతాం. హెడ్ ఆఫీస్ ఎక్కడండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎండి గారు ఆయన ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ ఇన్వెంట్ చేసిన 3 సైంటిస్టుల్లో నేను వన్ ఆఫ్ ద పర్సన్. ఈ ప్రొడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మనమే ఓన్గా పండించుకుంటున్నామో, మనమే ఓన్గా R&D చేసాము, మనమే ఓన్గా ప్రాసెస్ చేసాము, మనమే ఓన్గా మార్కెట్ చేస్తున్నాము. అందువల్ల మనము ఈ ఇంటర్నేషనల్ రీసెర్చ్ జాన్యువల్ సర్టిఫికెట్, ఇది కంపెనీకి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ రీసెర్చ్ జాన్యువల్ అంటే WHOతో ఈక్వల్ అనమాట. ఎలాగైతే ఈ కంపెనీ స్టార్ట్ చేసి? ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి మనకి 2016 మేము R&D స్టార్ట్ చేసామండి. R&D స్టార్ట్ చేసాము. ఈ ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చి 2023 నవంబర్ 27వ తారీఖున మొదలుపెట్టామండి. మార్కెట్లో తీసుకొచ్చింది ఫార్చులర్ 1 year లేదు, అది 6 నెలలు. ఇది 6 నెలలు, 5 నెలలు అయ్యి 6 నెలల్లోకి వచ్చాం. 23 అండి. 2023 7 months అండి.